అందరికీ నమస్తే. టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మంగపతి ఇప్పుడు ఈ పేరు బాగా పాపులర్. ఎంతగా అంటే సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన శివాజీ గారు కనపడగానే మంగపతి గుర్తుకొచ్చే అంత. సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మంగపతి క్యారెక్టర్ కూడా పేలిపోయింది. ఇక ఈ సక్సెస్ తో శివాజీ గారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్లేనా? ఒకప్పుడు హీరో, ఇక ఆ తర్వాత క్యారెక్టర్లు, మొన్న మధ్య బిగ్ బాస్, ఈ మధ్య వెబ్ సిరీస్, కామెడీ షోలో జడ్జి, లేటెస్ట్ గా సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్. మరి నెక్స్ట్ ఏంటి? రండి శివాజీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శివాజీ గారు, ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. ఎందుకంటే అందరం తెలుగు వాళ్ళమే కదా, అందరిది ఉగాది పండుగ అంటే అందరిది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నాకు ఆ శివాజీ గారిని మర్చిపోయి నాకు ఆ మంగపతి గారు గుర్తుకొస్తున్నారు. అంటే ఆ క్యారెక్టర్లో మీరు అంత ఇమిడిపోయారని చెప్పొచ్చా? అంటే ఇప్పుడు చూస్తున్నా కూడా నాకు అట్లాగే కనిపిస్తున్నారు మీరు. అంటే అది క్యారెక్టర్ అటువంటిదమ్మా. మంగపతి అనేది నాకు డైరెక్టర్ గారు క్యారెక్టర్ చెప్పినప్పుడే దిస్ ఈజ్ ద క్యారెక్టర్ అనుకున్నాను. సో అది ప్రేక్షకులందరికీ నచ్చింది. సో చిన్న డౌట్ ఉండేది అందరికీ, అంటే కొంతమందికి, అందరికి కాదు కొంతమందికి, ఏమన్నా ఎక్కువ అవుతుందా అనే ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే నేను చేయటం ఫస్ట్ టైం విలన్గా చేయటం అనేది ఫుల్ లెంత్ విలన్ చేయటం అనేది ఫస్ట్ టైము. సో ఎలా రిసీవ్ చేసుకుంటారు కొంతమందికి అనుమానం ఉండేది, బట్ నాకేం అనుమానం లేదు. నాకు తెలుసు నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలనని. సో భగవంతుడు ఆశీర్వాదం, ప్రజలు ఆశీర్వదించారు. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయినట్టే అని చెప్పొచ్చా? సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ అలా ఏం కాదు, కానీ మళ్ళీ రీఎంట్రీ బాగా జరిగిందనేది ఒక ఫీలింగ్ అమ్మ. అదంతా కూడా ప్రేక్షకుల మీద, అలాగే కథలు రాసే డైరెక్టర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇవాళ మనదే, రేపు ఎలా ఉంటుందో ఐ డోంట్ నో. ఓకే, మనకు అనిపిస్తుంటుంది కదా. సో మీరైతే కొంచెం కామెడీ టచ్ ఉండి అలా కామెడీగా వెళ్ళిపోయారు ఒకప్పుడు. కానీ ఆ పాతకాలంలో ఒక్కసారి మనం వెళ్ళినట్టయితే అప్పుడెప్పుడో శ్రీకాంత్ గారితో ఒక సినిమా చేశారు, జస్ట్ అలా ఒట్టేసి చెప్తున్నా అనే సినిమా చేశారు. దాని తర్వాత మీకు మళ్ళీ ఇంత సీరియస్ క్యారెక్టర్ పడలేదు. సో అంత గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ నేను చేస్తానా లేదా, ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉంటుందో లేదో అని ఎక్కడైనా ఏమైనా డౌట్ వచ్చిందా? ఏం లేదమ్మా, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది, క్యారెక్టర్ నువ్వు పండించగలిగితే రిసీవ్ చేసుకుంటారు. ఆ విషయం బాగా మైండ్లో ఉంది. నేను చేయలేని క్యారెక్టర్ అంటూ నాకైతే ఎప్పుడు కూడా ఆ డౌట్ ఎప్పుడు రాలేదమ్మా. ఏ పాత్ర అయినా సరే చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు, అంతే. దాని గురించి ఇంకా నేను చేయగలనా లేదా అనే దానికి సందేహాలు ఇంకేం ఉండకపోవచ్చు. ఎందుకంటే వెబ్ సిరీస్లో ఓ ఫాదర్గా చూశారు ఎలా ఉంది అనేది. మళ్ళీ ఇప్పుడు మంగపతి క్యారెక్టర్లో ఒక ఫుల్ లెంగ్త్ విలన్ లాగా చూశారు. చాలా పాత్రలు చేశాను, నేను చేయలేని పాత్ర అంటూ లేదమ్మా. కామెడీ చేయగలను, చూశారు కామెడీ సినిమాలు, టాటా బిర్లా మధ్యలో కానీ, అదిరిందై చంద్రం కానీ, మాయన్ సంటి పిల్లాడు కానీ, సందడి, శ్రీరామచంద్రులు, మంత్ర. సో చేయలేదంటే ఏం లేదమ్మా, భగవంతుడు ఇవ్వాలే కానీ చేసే అవకాశం కూడా ఆయనే ఇచ్చాడు, చేయగల సత్తా కూడా ఆయనే ఇచ్చాడు. అంతే అంటారు. సో మీరేం లేదు, మొత్తం భగవంతుడి పైనే అలా చెప్పేస్తున్నారు. అంత భగవంతుడిని నమ్ముతారా బాగా? డెఫినెట్గా అమ్మా, భగవంతుడిని నమ్మని వాడు ఎవడుంటాడు? నమ్మనివాడు నమ్మే పరిస్థితి కూడా ఆయనే క్రియేట్ చేస్తాడు. సో నేనైతే చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలియనప్పటి నుంచి మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నిత్యం మాతోనే ఉంటాడు అని అనిపించేంతగా ఆయన్ని కొలుస్తాం అనమాట. ఓకే, సూపర్ నైస్. సో ఫస్ట్ మీకు డైరెక్టర్ గారు ఇలా కోర్టు సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది అని చెప్పగానే, ఆయన స్టోరీ నెరేట్ చేసిన వెంటనే మీ మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటి? ఏం లేదమ్మా, ఈ సినిమాకి నేనే హీరో అనుకున్నా. నేను వెళ్ళైనా కూడా ఎందుకంటే నాకు తెలుసు ఇది, అంటే అది అనుభవంతో వచ్చేది కొంత. డెఫినెట్గా అది మాస్ క్యారెక్టర్, కొట్టేస్తాం. ఇది ఇన్నాళ్ళుగా మనం ఎదురు చూస్తున్న క్యారెక్టర్ అని ఆ రోజే డిసైడ్ అయిపోయారు. సో ఇప్పటికీ ఈ కాలంలో అంటే మంగపతి లాంటి వాళ్ళు ఇంకా మనకి ఉన్నారంటారా? అది తప్పమ్మా, అది ఎప్పుడూ ఉంటారు. ఈ భూమి ఉన్నంతకాలం మంగపతి ఉంటాడు, మీ నాన్నలో ఉంటాడు. మంగపతి అనేది ఒక తన బిడ్డ పట్ల ఉన్న ఇన్సెక్యూరిటీలోంచి వచ్చేటటువంటి ఒక భయపెట్టాలనే గుణం. కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ చూస్తే ఏమైపోతుందంటే మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, ఈ మంగపతి ఏంటంటే పరిధులు దాటాడు. ఓకే,
ప్రతి తండ్రిలో ఉంటాడు, ప్రతి అన్నలో ఉంటాడు, ప్రతి బాబాయిలో ఉంటాడు, ప్రతి మామలో ఉంటాడు, మేనమామల్లో ఉంటాడు. మరి ఎందుకంటే ఇంత possessive ఆ? అంటే ఉంటారమ్మా, ఉండకుండా ఉంటారని మీరు అనుకుంటారు ఆడపిల్లలు, ఓకే. మీరు అనుకుంటారు అట్లా, లేదు లేదు అని. పరిస్థితి చేయి దాటినప్పుడు వాళ్ళు ఎలా మారిపోతారో మీకు అర్థం కాదు. అది ఆడపిల్లలు అనుకుంటారు చాలా, కానీ ఒక్కసారి ఈ బిడ్డ ట్రాప్లో పడింది అని తెలిస్తే తట్టుకోలేరమ్మా. ప్రతి వాళ్ళలో కూడా మంగపతి ఉంటారు. భూమి మీద ఆడబిడ్డ ఉన్నంతకాలం ప్రతి కుటుంబం అలా పొసెసివ్గానే ఉంటుంది, మెజారిటీ. పరిధులు దాటే వాళ్ళు తక్కువ ఉంటారు మంగపతి లాంటి వాళ్ళు. కానీ మంగపతి తప్పుగా బిహేవ్ చేయలేదమ్మా. అయితే ఒకటేంటంటే ఒకడిని అన్యాయంగా అంటే ఆ కేసులో ఇరికించడం, అదే చట్టాలని అబ్యూజ్ చేయటం అనేది సహజమైపోయింది వాళ్ళ రోజుల్లో. చట్టాలను అబ్యూజ్ చేయటం అలా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలనుకోవడం అతను చేసిన తప్పు మంగపతి. అయితే కోర్టు సినిమా చూసినంతసేపు అసలు మీ క్యారెక్టర్ చూస్తే నాకు భయం వేసింది, ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయండి. ఎందుకో తెలుసా, అసలు పాపం అంటే ఏ ఇంటెన్షన్ లేకుండా ఆ బాబు జస్ట్ ఇట్లా వర్క్ షీట్ ఇచ్చాడు అంటే వర్క్ షీట్లో నిజంగానే అందులో ఏదో ఒక టీచర్ ఇచ్చిన అసైన్మెంటో ఏదో ఉంది. కానీ మీరు అది చూసిన వెంటనే అంత పాజిటివ్గా ఫీల్ అయ్యి వేరే వాళ్ళు చూస్తే ఎట్లా? అదేంటంటే క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేసిన సీన్ అమ్మ అది. ఓకే. సహజంగా అదే సిచ్యువేషన్ విడిగా జరిగితే ఒకవేళ ఎవరైనా చెప్పిన తండ్రి ముందు బిడ్డకి చెప్పుకుంటాడు, తప్పమ్మా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా పిల్లలు ఇచ్చింది వర్క్ షీట్ అయినా కావచ్చు కానీ అది జాగ్రత్త అమ్మ ఎప్పుడైనా సరే అని చెప్తారు. వీడేంటంటే అలా కాకుండా ఉల్టా వెళ్ళి ముందు మన బంగారాన్ని జారు చేసుకోవటం కాదు వీడు. మన బంగారం ఎలా ఉన్నా కానీ వాడిని తోలు తీస్తే మిగతా వాళ్ళందరూ కూడా సెట్ అవుతారు అనేది వాడి మైండ్ సెట్ అనమాట. విలన్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేసిన. మీ కంబ్యాక్కి మంచి బూస్టప్ వచ్చినట్టుంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఆఫర్లన్నీ ఇట్లా క్యూ కడుతున్నాయా మీకు? అట్లా ఉండదమ్మా, ఊరికే అనుకుంటుంటారు. అది కథలు రాయాలి, వెంటనే రావు ఎప్పుడు కూడా. శివాజీని ఇలా కూడా చేయగలడు అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు కాబట్టి ఇప్పుడు అది స్ప్రెడ్ అయింది కాబట్టి ఇట్ టేక్స్ టైం. మంగపతి రోల్లోకి ఏమైనా క్యారెక్టర్స్ చేంజెస్ వచ్చిద్దమ్మా, డెఫినెట్గా వచ్చింది. ఏం చేంజ్ చేసుకున్నారు? అంటే చేంజ్ చేసుకోవటం అంటే ఆ సినిమాలో ఏ పాత్రలతో అయితే నేను చాలా యాంగ్రీగా ఉంటాను, క్యారవాన్ దిగానంటే అదే యాటిట్యూడ్తో ఉండేవాడిని, ఎవ్వరు మాట్లాడటానికి లేదు. ఓకే. అంతే. కట్ చెప్పిన తర్వాత కూడా ఫుల్ సినిమా అయిపోయే వరకు ఎవరితోనైనా సరే ఆ పిల్లలతో కూడా మాట్లాడేవాడిని కాదు. వాళ్ళకు కూడా యాటిట్యూడ్ రావాలి నాతో పాటు, అమ్మో అనే ఆ భయం అదంతా కనిపించాలి. సో దానికోసమని అలా ఉండేవాడిని. అది పాత్రను బట్టి ఉంటుందమ్మా డెఫినెట్గా. ఓకే. సో అంటే బిగ్ బాస్ 7లో కూడా మీరు కనిపించారు కదా, అంటే ఆ 7లోకి వచ్చిన తర్వాత మీకు ఏమైనా గిల్ట్ ఫీలింగ్ ఉండేదా బయట వచ్చిన తర్వాత? అంటే ఎందుకోసం వెళ్ళాను బిగ్ బాస్కి ఓకే విత్ ద షో? అసలు అది ఎవరికైనా వస్తే వెళ్ళండి అనే చెప్తాను నేను. ఓకే. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ షో, చాలా పాఠాలు నేర్పుతుంది మనకు అది. బిగ్ బాస్ కూడా పేషెన్సీ వస్తుంది. ఓకే. సినిమాలు లేనప్పుడు అంటే ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేస్తుంటారు మీ పిల్లలతో? అందరిలానేనమ్మా, అందరిలానే. నేనేమి అతీతుడిని కాదు. ఎమోషన్స్ అన్నీ, నచ్చని విషయాల్లో గొడవ పడటం అన్నీ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఎవరి దగ్గరైనా ఉంటాయి. మనం టీవీ ముందు కూర్చొని లేదండి ఈ ఎంత సొల్లు నాకు అభిప్రాయం. అందరికి ఉండే ఎమోషన్సే. కూరలో ఉప్పు తగ్గింది ఎందుకు చూసుకోవాలి, ఎందుకు ఎంత ఉప్పు వేస్తావు అంటాం భార్యతో. దీనికి అనకుండా ఏమిటో అవి చూసుకోలేదా ఇంత ఉప్పు వేసావు అని నవ్వుతూ ఎవడ మాట్లాడడం. సో కాబట్టి అవన్నీ జస్ట్ టీవీ ముందు కనపడ్డాం కాబట్టి మాట్లాడుకోవడానికే, కానీ అందరిలాంటి వాళ్ళు యాక్టర్లైనా కానీ. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి ప్రపంచం వాళ్ళదే అంటారు. అంతే అంతే అమ్మా. నైస్. సో ఇప్పుడు కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది. సో మీకు ఒక మంచి కోర్టు సినిమాతో ఒక మంచి సక్సెస్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి ఈ కొత్త సంవత్సరం మన తెలుగు వాళ్ళ పండగ? అలా ఏం లేదమ్మా. ఏం డిసైడ్ అయ్యారు అంటే డిసైడ్ అవ్వాలి అలా ఓటీటీ అస్సలు అట్లాంటిది నా లైఫ్లో గో విత్ ద ఫ్లో. ఓకే. ఎలా ఉంటే అలా వెళ్తూ ఉంటాను నేను. ప్లాన్ చేసి ఇది చేద్దాం అది చేద్దాం అవన్నీ అది దాటిపోయింది, ఆ ఏజ్ దాటిపోయింది. చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అవ్వవు, ఏది ఉంటే ఎప్పుడో అవుతుంది. సో అదేం లేదమ్మా. నేను దండోరా అని ఒక సినిమా చేస్తున్నాను మెదక్ సిద్దిపేట బ్యాక్డ్రాప్లో. ఓకే. అదొకటి. ఇంకొకటి షణ్ముఖ్ హీరోగా నేను, ఇంకొక పెద్ద హీరోయిన్, ఇద్దరు సెంట్రల్ క్యారెక్టర్స్ చేస్తున్నాము. సూపర్. దాని తర్వాత మా సొంత సినిమా ఒకటి ఈటీవీ విన్కి చేస్తున్నానమ్మా.
అదొకటి, ఈ 3 జరుగుతూ ఉన్నాయి. ఓకే. సో జబర్దస్త్లో కూడా అది మా అమ్మ మంచి షో జబర్దస్త్ జడ్జిగా చేస్తున్నానమ్మా. సో ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది మీకు ఇటు షూటింగ్స్, అటు జడ్జ్, ఇటు Dates ఏ- షోస్, dates ఏ ఈవెంట్స్, కదమ్మా. ఎవ్రీథింగ్? సో ఓవరాల్ గా ఈ ఉగాది క్యాలెండర్ చూసుకుంటే ఒక 1 ఇయర్ అట్లా బిజీ ఉన్నారా మీరు మొత్తం? అలా ఏం లేదు, ఇంకా ఉంది, చాలా ఖాళీ ఉంది, చాలా ఖాళీ ఉంది. ఓకే. అలా ఏం లేదమ్మా. జబర్దస్త్ అని నెలకు 2 రోజులు ఉంటుంది, మిగతా డేస్ షూటింగ్. ఓకే. సో ముందు ముందు ఇంకా ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని మీకు అనుకుంటున్నారు? మనకి బేసిక్గా ఆర్టిస్ట్లకు ఒకటి ఉంటుంది కదా, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుండు అని ఒక ఏమైనా ఒక ఫీలింగ్ మిగిలిపోయిందా మీకు మనసులో? ఇలాంటిది అయితే చాలా ఉన్నాయమ్మా. ఓకే. బట్ వాళ్ళు ఎలాంటి రాస్తారో, నేను ఈ క్యారెక్టర్ని ఈ యాంగిల్లో చూసినప్పుడు వాళ్ళకి ఎలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయో, వాళ్ళు ఎలా రాస్తారు అనేది వెయిట్ అండ్ సీ అంతే. నేనేమి ఇలాంటిది ఒకటి తయారు చేయించాలని ఇలా అలా ఏం లేదు. నేను ఓకే. సో ఏ క్యారెక్టర్ వచ్చినా వాళ్ళు మీకు ఏది ఇచ్చినా కూడా ఫసక్ అంతే. సో ఇప్పుడు ఉగాది కాబట్టి అసలు మామూలుగా ఈ ఉగాదికి మీరు ఏమేం చేసుకుంటారు? వంటకాలు గింటకాలు ఏమి ఉండవమ్మా. ఉగాది పచ్చడి చేస్తాం ఆవిడ. పండగ వస్తే మా ఇంట్లో ఎట్లా ఉంటుంది అంటే పులిహోరను దద్దోజనం చేస్తారు, ఇంకంతే, ఇంకేం చేయరు, సాంబార్ ఒకటి చేస్తారు. సో అయితే ఓన్లీ పులిహోర దద్దోజనం అంతే. అదొకటి, సో మామూలుగా అదొకటిను ఇంకేం చేస్తుందంటే పోలేలు చేస్తారు. పోలేలు చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం పోలేలు. సో మామూలుగా మీ ఆవిడ కానీ మీ పిల్లలు కానీ అంటే మీ సినిమాలు చూసి మీ క్యారెక్టర్లు చూసి వాళ్ళు ఎట్లాంటి కాంప్లిమెంట్లు ఇస్తుంటారు మీకు? ఎవరు అసలు కాంప్లిమెంట్స్ ఇవ్వరు. నా దగ్గర ఇప్పుడు మాట్లాడకూడదు. కోర్టు సినిమా సినిమా గురించి చూసి కూడా ఏం చెప్పలేదా మీకు? వాళ్ళు లోపల ఆనందపడాల్సింది తప్ప నాతో ఏం చెప్పడానికి లేదు. ఓకే. ఓకే 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 అంట. సో అది అలవాటు. వై ఓవర్ ఎక్స్పెక్టేషన్స్? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి కాదు. అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏంటంటే మా అమ్మా, నాన్న ఇలా యాక్ట్ చేశాడు అని ఒక రివ్యూ, జనరలైజ్ గా రివ్యూ చెప్తారు కదా. బాగుంది అంటే వాళ్ళకి కూడా ఏంటంటే పొగట్టం ఇష్టం ఉండదు, అంతగా ఏం ఉండదు. ఒకవేళ ఎక్సైట్ అయితే నేను ఒకటే చెప్తాను, ఇది ఫర్ ఎవర్ కాదు, బాగుంది కదా, ఓకే. లోపల నాకు కూడా చాలా ఆనందం ఉంది, దీన్ని ఇంతవరకు ఉంచుకుందాం. వాళ్ళు కూడా అది అలవాటు అయిపోయింది అది. ఓకే, సూపర్. గో మరి అట్లా ఉబ్బి తబ్బిబ్బిపోయి అట్లా 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 ఏం లేదంటారా? ఏమో ఒకప్పుడు కలవ ఇదే, అప్పుడు ఎప్పుడన్నా వచ్చి ఉంటే ఉండేదేమో తెలీదు. కానీ ఇప్పుడైతే ఏంటంటే నాకు ఒకటే అమ్మ, ఎప్పుడైనా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆనందం బాగా వచ్చినప్పుడు ఎక్కడో చిన్న బ్యాడ్ కూడా జరుగుద్దేమో, చిన్న టెన్షన్ నాకు కదా. అందుకని నేను ఈ ఫీలింగ్ నాకు కూడా అనిపిస్తుంది. ఎక్కువగా నవ్వినాను అనుకో, నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఇంత నవ్వుతున్నా, మేబీ ఏమన్నా అవుతుందా ఏంది ఈ రోజు అని అనిపిస్తుంది. అట్లా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగదు లైఫ్ లో. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీలో చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు. మీది జాయింట్ ఫ్యామిలీయా? నేను మా తమ్ముడు ఊర్లో అందరం ఒకే ఇంట్లో ఉంటాం. ఇప్పుడు మీరు ఉండేది హైదరాబాద్ లో? ఇక్కడే, మీ ఆఫీస్ వెనకాలే ఉంటాం. అదే. ఓకే. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. అది మనకి అప్పుడు మా కాలేజ్ డేస్ నుంచి ఆయనే కదా అందరికీ ఐకాన్. అల్లు అర్జున్ గారిది ఒక లెవెల్ సెట్ చేసుకున్నాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన అంతే, ఒక లెవెల్ సెట్ చేసుకున్నారు. రామ్ చరణ్ గారు అంతే, ప్రభాస్ గారు అంతే. సో ఇంకా అసలు ఇంకా సెన్సేషన్ అంటే బాలయ్య బాబు. సినిమాలో కాలు పెడితే అది బ్లాక్ బస్టర్ అవుతా ఉంది. సో ఎక్కడ పోయినా జై బాలయ్య. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ట్రెండ్ నడుస్తూ ఉంది. ఓకే. సో ఏమనిపిస్తుంది అంటే ఆర్టిస్టులకి ఇలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు అందరితో చేయాలని అనిపిస్తుంది. మరి ఎంతమందితో చేస్తామో తెలియదు. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ఫేట్. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ 2022-23 సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ బాగా పెరిగిపోయిన తర్వాత మనకి ఆర్టిస్టులను అంటే కొత్త వాళ్ళు రావడం అండ్ అలాగే కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో అప్పట్లో మీకు ఎట్లుంటుండే అంటే ఓన్లీ కొంతమంది హీరోస్ వరకు మాత్రమే వాళ్ళకి ఉంటుండే కదా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వెదర్ ఇట్ కెన్ బి సిల్వర్ స్క్రీన్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, టీవీ కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, అంటే చాలా ఈజీగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మనకి చాలా ఈజీగా దొరికిపోతుంది. సో అప్పటి మీరు వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే మీకు ఎక్కడైనా ఒక చిన్న జెలస్ ఉంటుందా? అప్పట్లో మేమైతే బాగా కష్టపడే వాళ్ళం, వీళ్ళకి చాలా ఈజీగా ఆపర్చునిటీస్. ఈజీ ఎవరికి ఉండదమ్మా, అదన్నా పిచ్చి మాటలు. ఇప్పుడు మార్కెట్ పెద్దదైంది కాబట్టి కొంచెం ఆపర్చునిటీలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు మార్కెట్ తగ్గట్టు అప్పుడు ఉంది. జెన్జీ కిడ్స్కి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? ఒక సజెషన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? మందు తాగమాకండి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతాల్లో మందు ఒకటి. ఎగ్జాక్ట్లీ, ఆల్కహాల్. అవును. అందులో చాలా మంది ఆడపిల్లలు మెట్రో సిటీస్లో
కొంచెం పైగా ఫ్యామిలీస్ నిలబెట్టుకోవాలని వచ్చే ఆడపిల్లలు ట్రాప్కి గురవటం, మందుకు అలవాటు పడటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మందు చాలా మనిషి జీవితాన్ని నాశనం చేసేది అదేనమ్మా, ఇంకేం లేదు. వాడు అపర కుబేరుడైనా సరే ఖచ్చితంగా మందు దెబ్బకి పిల్లలు ఫ్యామిలీ ఏదో ఒకటి దెబ్బతింటుంది. నేను ఇట్లాంటివి చాలా చూసినుండే. అయితే ఒక ఫ్యామిలీలో ఒక డ్రింకర్ ఉంటే కథం అయిపోయింది, ఇంకా ఫ్యామిలీ అంతా. నేను నా పిల్లలకి ఇదే చెప్తాను, నో షార్ట్ కట్, నో ఆల్కహాల్, ఓకే, నో చీటింగ్. ఈ మూడు రా లైఫ్ నిలబెట్టేది, ఈ మూడే నిలబెడతాయి లైఫ్ని, ఐదర్ అటు ఆర్ ఇటు. అంతే. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? పెద్ద అబ్బాయి మాస్టర్స్ చేస్తున్నాడమ్మా, ఓకే. చిన్న అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. సో ఎప్పుడైనా మీకు ఒక రిగ్రెట్ ఉండేదా, ఇద్దరు మగపిల్లలే ఆడపిల్ల ఉంటే బాగుండు అని చెప్పి ఫీల్ అవుతుండే? అలా ఏం లేదు, ఆడపిల్ల ఉంటే బాగుంటుంది ఇంట్లో. పండగ వచ్చిందనుకో చాలా బాగుంటుంది ఆడపిల్ల ఉంటే. అట్ ది సేమ్ టైము మా పిల్లలు ఉన్నా కూడా మనం ఎలాగ వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తామో చిన్నప్పటి నుంచి వాళ్ళకు మార్గం చూపిస్తాం, దాన్ని బట్టి ఆ హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మంగపతి ఆడపిల్లల పట్లనే అంత పొజిటివ్ ఉంటాడా, మగపిల్లల పట్ల కూడా అట్లనే పొజిటివ్నెస్ చూపిస్తాడా? పొజిటివ్నెస్ కాదు, నేనేమనుకుంటానంటే పిల్లల్ని కూడా చదువుతున్నా కూడా, మా చిన్నోడైతే అర్లీ మార్నింగ్ 2:30-3 లేచి చదువుతాడు. ఎందుకురా అంత అవసరం లేదు నానంటే, వాడికి ఒక ఫీలింగ్ ఏంటంటే కాలేజ్లో ఎవరు నన్ను తక్కువ చూడొద్దు అనే ఒక ఫీలింగ్ వాడికి. సో ఇద్దరు బాగా చదువుతారమ్మా, రీజనబుల్ గుడ్. నేను బాగా అంటే స్టేట్ ర్యాంకర్లని నేను చెప్పను, కానీ రీజనబుల్ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళిద్దరు ఇలా బాగా చదువుతారని. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎఫర్ట్ పెట్టావు కదా, ఓకే, టెన్షన్ పడద్దు, అయితే అవుతుంది, లేకపోతే లేదు. బ్యాక్లాగ్స్ ఉంటే ఉండని, మళ్ళీ చదువు, పాస్ అవ్వు. ఓకే. మీరు ఎట్లా అంటే ఇంట్లో ఎట్లా ఉంటారు, అంటే ఒక స్ట్రిక్ట్ ఫాదర్ లెక్క ఉంటారా, లేదంటే వాళ్ళని లైట్గా వదిలేస్తారా? ఏం లేదమ్మా, స్ట్రిక్ట్ ఫాదర్ అలా ఏం లేదు, వెరీ ఫ్రెండ్లీ. కానీ భయపడతారు వాళ్ళు, అయినా కూడా భయపడతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ భయం ఉంది. మా నాన్న కూడా నాకు భయమే, చాలా భయం మా నాన్నంటే. అప్పుడప్పుడు కళ్ళకి వచ్చి కూడా తిడుతుంటాడు. నిజంగా నేనేం చేశాను నాన్న అని అడుగుతుంటా ఆయన. సో ఏమో మా డిఎన్ఏలో అది, తండ్రికి అలా భయపడతారేమో పిల్లలు, కానీ బట్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ మై కిడ్స్. సో మీ ఇద్దరు పిల్లలు సినిమాల్లోకి వస్తాను నాన్న అసలు ఎప్పుడు లేదమ్మా, ఎప్పుడు అనలేదు, ఎప్పుడు అనలేదమ్మా, ఎప్పుడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వస్తాను నాన్న అంటే మీరు ఎంకరేజ్ చేస్తారా? డెఫినెట్గా, తప్పదు కదా. వాళ్ళు ఇప్పుడు వ్యాపారం చేస్తా అన్నప్పుడు ఎంకరేజ్ చేస్తే, సినిమా చేస్తా అన్నప్పుడు ఎందుకు చేయొద్దు? ఓకే, అలా అన్నంత మాత్రం, మనం చేసినంత మాత్రం సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అవుతారంటే. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, సో ఇప్పుడు సినిమాల్లో మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి దాంట్లో ఉన్న ఒడిదుడుకులు మీకు తెలుస్తుంది, ఎంత కష్టం ఏంటి అనేది. సో అవి మా పిల్లలు ఎందుకు పడాలి అన్న ఒక ఫాదర్కి అది ఒకటి ఉంటుంది కదా. ఏ ఫీల్డ్లో ఉన్నా ఈ సంశయం అందరికీ వస్తుంది. ఎదర్ పొలిటీషియన్, డాక్టర్లు ఏమనుకుంటారు, కొంతమంది కంటిన్యూస్గా పాపం 24 hours అలర్ట్గా ఉంటారు. మా పిల్లలకు కూడా ఇదే ఎందుకు లేని చాలామంది అనుకుంటారు. సో చాలామంది పిల్లలే వద్దు, మాకు వద్దు ఇది, మీరు పొద్దాకల మమ్మీ ఓ దారి లేదు, నువ్వు ఓ దారి వెళ్తావు, మళ్ళీ ఎప్పుడో వస్తారు, ఇంట్లో ఎవరు ఉంటారో లేదు తెలియదు, ఇలాంటివన్నీ ఉంటాయి. సూపర్. సో ఇండస్ట్రీలో శివాజీ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? నాతో అందరు బాగానే ఉంటారమ్మా. అంటే పర్సనల్గా మీకు హార్ట్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అన్నీ షేర్ చేసుకోవడం, చెప్పుకోవడం, సరదాగా కలిసి బయటికి వెళ్ళడం. వాస్తవంగా నేను బయటికి వెళ్ళే రకాన్ని కాదమ్మా. అయ్యో, మీరు అంటే అట్లా ఫ్యామిలీ పర్సనా మీరు? ఖచ్చితంగా పిల్లలతో అట్లా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లోనే ఉంటా, లేదంటే ఆఫీస్లో ఉంటా, అంతేగాని కథలు వింటాను. అలా బయటికి వెళ్ళటం అనేది చాలా సంవత్సరాలు అయింది జరిగి, పైగా నాకు అలవాటు ఏం లేదు. సో దాంతో నేను వేస్ట్ గార్డెన్ కూడా అనుకుంటారేమో. అయ్యో, నేనైతే అట్లేం అనుకోలేదు. మీరు కాదు, వాళ్ళు ఫ్రెండ్స్. ఏంటి పిలిచినా వెళ్ళరా మీరు? వెళ్తా, పిలిస్తే నేను గ్లాస్ పట్టుకోను కదా, అది నేను చెప్తుంది. దిస్ ఈస్ గుడ్. సో మామూలుగా కోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ మొత్తం నేను అట్లా తెరిచి చూస్తే ఆ సెర్చ్ పేజ్లో ఎక్కడ చూసినా మంగపతి 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 అంటే పాజిటివ్ వస్తున్నాయి. ఇలా ప్రతి ఇంట్లో మంగపతి లాంటి క్యారెక్టర్ ఒకరు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి అట్లా పాజిటివ్ మీమ్స్ వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? అండ్ అట్లాగే మీ వైరల్ స్పీచ్ గురించి ఏం చెప్తారు?
అంతే అంటే ఉండాలి అని అంటారు అందరు అదేనమ్మా, ఎవడో పిల్లల్ని అలా వదిలేరు, చాలా రేర్. అన్లెస్ పాపం పల్లెటూరులో ఉండి వాళ్ళు పిల్లల్ని ఇక్కడ పంపించినప్పుడు ఇక్కడ లోకల్లో పెరిగిన పిల్లలు వీళ్ళ లేదంటే బాగా రిచ్ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లలతోటి స్నేహం జరిగినప్పుడు వీళ్ళ యాటిట్యూడ్లో మార్పు వచ్చేసి వాళ్ళు పాపం ఏమన్నా అవుతారేమో, కానీ లేకపోతే ప్రతి ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు కదా. కానీ ఒకసారి తెలిసిన తర్వాత వాళ్ళు మంగపత్తి ఊళ్ళో ఉన్న తండ్రి అయినా బాబాయ్ అయినా అన్నయ్య అయినా ఎవరైనా సరే అవును ఎవరు వదిలిపెట్టరు ఆడపిల్లని. కానీ ఇప్పుడు అంటే దీని గురించి మాట్లాడితే మళ్ళీ మేము అప్డేట్ అవుతున్నాం, అప్డేట్ అవుతే తప్పేంటి అని అంటారేమో ఎవరు అప్డేట్? ఆడపిల్లలు ఊళ్ళో ఉన్న ఆడపిల్లలు ఎవరొద్దన్నారు? వద్దనలేదు. మన మంగపతి వాళ్ళకి కోపం వస్తుంది కదా. మంగపతికి అలా కోపం రాదు, స్లీవ్లెస్ వేసుకుంటే కోపం వచ్చింది కదా. ఎందుకు వాడి క్యారెక్టర్ అది, వాడికి ఇష్టం లేదు అంతే. అంటే మంగపతికి ఇష్టం లేకపోతే పాపం ఆ పిల్ల ఏం చేసింది? నేను చెప్తానమ్మా, లీడింగ్ హర్ లైఫ్. ఎవరు వద్దన్నారు? ఆడపిల్లకి స్వేచ్ఛ ఇవ్వలేదా? ఇప్పుడు మంగపతి అమ్మాయిని కాలేజీకి వెళ్ళొద్దని లేదే. అవును ఇది కూడా కరెక్టే. అండ్ ఫోన్ పట్టుకుంటే కూడా ఏమనలే, ఫోన్ మాట్లాడుతూ అట్లా అట్లా ఆ పిల్ల అబద్ధం చెప్పింది కదా కస్టమర్ కేర్ అని. అవును చెప్పింది. మళ్ళీ వాడితో పులిహార కలుపుతుంది కదా ఫోన్లో. 30 వేస్తేనే ఎవరు రావట్లా, 15-16 ఏళ్ళకి పిల్లకంటే. కానీ అది ఇంటర్ నిబ్బి లవ్ కింద కన్సిడర్ చేస్తాం కదా మనం, ఇమ్మెచ్యూరిటీ లెవెల్. నిబ్బాస్ అని ఈ ఎవడో బయట తయారు చేస్తాడమ్మా వీటిని. అమెరికాలోనూ ఎక్కడో తయారయ్యి వస్తాయి డైలాగ్స్ ఇవన్నీ. జెన్జీ అని ఎడది గుడ్డు గంజిలా ఉంటుంది ఆ పదమే ఫస్ట్ థింగ్. అంటే నేను అంటున్నాను జెన్ నెక్స్ట్ అని, జెన్జీ అని. నెక్స్ట్ మరి జెన్ వై వస్తో జెన్ జెడ్ వస్తుందో తెలియదు. ఇప్పుడు ఉంది జెన్జీ కదా, మరి వెనక్కి వెళ్ళిద్దాం ముందుకు వెళ్దో తెలియదు. ఇదంతా కూడా పక్తు డిజిటల్ మార్కెటింగ్ పదాలు ఇవన్నీ నా దృష్టిలో. ఏముండదు. నువ్వు నాయన అని పిలుస్తావా? ఏం పిలుస్తావు? నాయన జెన్జీ అయినా నై నై అని పిలుస్తావా? కాదుగా, నాయనే అంటావు. అకార్డింగ్ టు మంగపతి వాట్ ఈస్ లవ్? లవ్ అనేది వాడికి ఇంట్రెస్ట్ ఎప్పుడంటే తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంది మన పాప అనుకున్నప్పుడు, దానికి మెచ్యూరిటీ వచ్చింది అని అనుకున్నప్పుడు, అవతల కూడా చెక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసే రకం మంగపతి. ఓకే, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనే పదాన్ని కట్ చేసేసి వీడు ఎలా ఉన్నాడు, వీడు ఫ్యామిలీ ఏంటని చెక్ చేసి మాత్రమే యాక్సెప్ట్ చేసే రకం లవ్ అంటే వాడు మంగపతి. ఓకే, కానీ మళ్ళీ తర్వాత యాక్సెప్ట్ చేసి అమ్మాయిని ఇంజనీరింగ్ ఎంసెట్ ట్రైనింగ్ నువ్వే పంపించేస్తారు. వింటున్నావు కదమ్మా, ఈ మధ్య విడాకులు ఎక్కువైపోయినాయి. అవును. మళ్ళీ ఇంకోటి ఈ జంజీలోనే వచ్చిన గంజి ఇంకోటి ఏంటంటే అసలు పెళ్ళే వద్దు అనుకుంటున్నారని. అవును. దేనికి? అంటే ఎందుకు అంటే అమ్మాయిలు ఇండిపెండెంట్ అయిపోయినారు ఇప్పుడు. సో ఇండిపెండెంట్ ఏంటి నా బొంద? ఎంత ఇండిపెండెంట్ అబ్బాయి ఇండిపెండెంట్ అయినా అమ్మాయి ఇండిపెండెంట్. సచ్చినట్టు ఇది పెళ్లి చేసుకోవాల్సింది, ఈడు పెళ్లి చేసుకోవాల్సిందే, వీళ్ళిద్దరు పిల్లల్ని కనాల్సిందే, వీళ్ళిద్దరు ఫిజికల్ నీడ్స్ తీర్చుకోవాల్సిందే. సొల్లు మార్కెటింగ్. సో కంప్లీట్ మార్కెటింగ్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్ అమ్మా. అంతే, ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ మీద, మార్కెటింగ్తోనే మన జీవితాలను నడుపుతున్నారు త్రూ సోషల్ మీడియా. ఏమి లేదు. సో మరి ఈ కాలంలో డైవర్స్లు ఎందుకు అవుతున్నాయి అంటారు? ఇప్పుడు మార్పు ఏంటో తెలుసా? టెక్నాలజీ, సైన్స్, అది మార్పు అంటే. ఇప్పుడు ఇండియా ఒక తన సొంత స్పేస్గా క్రాఫ్ట్ని తయారు చేసుకోవాలనుకుంటుంది, అది మార్పు. చక్కగా ఏంటంటే ఒకప్పుడు పబ్బుల్లో అమ్మాయి కూడా ఇక్కడ దాకా వేసుకొని ప్యాంట్లు వేసుకొని ఒక బూట్, ఇంత పెద్ద బూట్ వేసుకొని ఇక్కడ దాకా వేసుకొని బ్రహ్మాండమైన పాటలు, దమ్మరదం, అవే ఇప్పుడు రీమిక్స్, దమ్మరదం దమ్మరదం. ఇది ఎక్కడికమ్మా, బతకడానికి ఎలాగని టెన్షన్ పడేవాళ్ళం. హైదరాబాద్ వచ్చాం, బతుకుదేరు ఎలాగానే కంగారులోనే ఉండేవాళ్ళం. నేను అనేది పబ్బు రావటం తప్పను. నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి టెక్నాలజీ ఇవ్వాలి, ఎలాంటి లైఫ్ ఇవ్వాలి పిల్లలకని ఆలోచించడం అనేది నా దృష్టిలో
జెన్జీ. అది జెన్జీ. ఓకే శివాజీ గారు, చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. అండ్ మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాము, తర్వాత మీ ఇష్టాల గురించి మాట్లాడాము, మీ ఫ్యూచర్ సినిమాల గురించి మాట్లాడాము, అన్నీ మాట్లాడుకున్నాం. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ ఇంటర్వ్యూ విత్ యూ. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఒక కోర్టు సినిమాతో ఒక మంచి పవర్ఫుల్ మంగపతి రోల్లో మీరు అదరగొట్టేశారు. సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఆడుతుంది, ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. సో మీరు ఈ ఒక ఇయర్ మొత్తం ఇలాగే మంచి మంచి సినిమాలు తీస్తూ బిజీగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ వన్స్ అగైన్. మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ, తెలుగు వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి ఉగాది స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకొక స్పెషల్ గెస్ట్ తోని కలుద్దాం. అంతవరకు మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.